మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే దానికి సరిపడే డబ్బులు మీ దగ్గర లేనప్పుడు మీరు చూస్ చేసుకునేది ఈఎంఐ ఆప్షన్. అంటే ప్రొడక్ట్ ఇప్పుడు తీసుకొని అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా పే చేసుకుంటారు. సో ఇది బానే ఉంటుంది. దానికోసం మీకు ఏదో క్రెడిట్ కార్డ్ ఉండాలి. సో అది లేని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బజాజ్ ఈఎంఐ కార్డ్. క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఏదైనా జాబ్ ఉండాలి, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి, మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అప్పుడే మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది. కానీ ఈ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్‌లో ఎటువంటి ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. ప్యూర్‌గా మీ యొక్క సిబిల్ స్కోర్‌ని బేస్ చేసుకొని మీకు క్రెడిట్ లిమిట్ అప్ టు 3,00,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈఎంఐ ఆప్షన్‌లో. సో దీన్ని తీసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అప్పుడే ఈ క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. అది కూడా మీకు ఎంతైనా రావచ్చు. 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 వరకు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్ తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఆన్‌లైన్ షాపింగ్‌కి, ఆఫ్‌లైన్ షాపింగ్‌కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈ కార్డ్ ద్వారా. అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మీరు తిరిగి ఈఎంఐ రూపంలో పే చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే మీరు ఏ స్టోర్‌కి వెళ్ళినా బజాజ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి కనుక్కోండి. అక్కడ దాంతో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా, మనకి రిలయన్స్ డిజిటల్ లాంటి పెద్ద ఏదైతే ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో షాపింగ్‌వి అందులో మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకొని ఆన్‌లైన్‌లో కూడా ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈఎంఐ ద్వారా. ఇదంతా బానే ఉంది. దీనికి సంబంధించిన చార్జెస్ చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్డ్‌ని తీసుకోవడానికి మీరు అమౌంట్ అయితే పే చేయాలి. అది కూడా వన్ టైమ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది. ₹530. సో ఇది ఎవరైనా సరే మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలనుకున్న బజాజ్ ఫిన్సర్వ్ మనకి స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడ తీసుకోవాలనుకున్నా, లేదు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీసుకోవాలనుకున్నా ఈ ఫీజ్ అనేది కామన్ ₹530. దీనికి ఎక్స్‌ట్రాగా పడితే కన్వీనియంట్ ఫీజ్ అనేది ఒక ₹69 ఎంతో పడుతుంది. లేకపోతే అది కూడా ఉండదు. సో ఇది మాత్రం ఒకసారి మాత్రమే పే చేస్తారు మీరు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒకసారి పే చేసుకొని కార్డ్ తీసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్‌కి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫ్‌లైన్ స్టోర్స్‌కి వెళ్ళక్కర్లేదు. అంతా డిజిటల్ ప్రాసెసే. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్‌కి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి. మీరు ఇప్పుడు కాకపోయినా మీకు ఏదో టైంలో ప్రొడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్‌లో ఆఫీషియల్ లింక్ ఉంటుంది బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేయడం కోసం. సో ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్‌సైట్‌లో. అక్కడ మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయి కార్డ్‌కి సంబంధించి అవన్నీ చూపిస్తారు. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సో కింద మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. తర్వాత పేజ్‌లో మీకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, మళ్ళీ పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత సాలిడ్ జాబ్ చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడా. ఇక్కడ మీరు ఎటువంటి ఇన్‌కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయక్కర్లేదు. సో మీరు జస్ట్ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కింద జెండర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ అయితే ఉంటుంది. సో డిజిలాకర్ గాని యూజ్ చేసుకోవచ్చు మీరు. సో డిజిలాకర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎనేబుల్ చేసుకోండి. తర్వాత డిజిలాకర్ ఎవరికైనా ఉంటే అకౌంట్ అనేది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డిజిలాకర్ లేని వాళ్ళు పక్కన ఆధార్ అండ్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసుకొని మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని కింద క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. లేదు మీకు ఆల్రెడీ ఎవరైనా డిజిలాకర్ ఉంటే డిజిలాకర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద దానికి పిన్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత పేజ్‌లో పర్మిషన్స్ అడుగుతుంది. ఎలౌ చేసుకున్నట్టయితే మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత దాన్ని వెరిఫై చేసుకోండి. మీరు ఎప్పుడైతే కేవైసీ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే మీకు ఆధార్ కార్డులో ఉన్నవి. సో అవన్నీ వెరిఫై చేసుకోండి కరెక్ట్‌గా ఉన్నాయా లేదని. సో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్‌లో మీకు రిలేషన్‌షిప్ డీటెయిల్స్‌లో మదర్ గాని, ఫాదర్ గాని డీటెయిల్స్ అడుగుతారు. సో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్‌లో ఎంత లిమిట్ వస్తుందో చూపిస్తారు. నాకైతే ₹1,35,000 అయితే వస్తుందని చూపిస్తున్నారు. ఇది నా ఎలిజిబిలిటీ బట్టి నాకు వస్తున్న లిమిట్ ఇది. మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అంటే 30,000, 50, 1,00,000, 2,00,000 అలా రావచ్చు. మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకలా రాదు, గుర్తుపెట్టుకోండి. మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఈఎంఐ కార్డ్ రాకపోతే కనుక సో ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని వస్తుంది తప్ప ఎటువంటి లిమిట్ అయితే చూపించదు. ఇలాగానే వస్తే మీకు ఇంకా అప్రూవ్ అవుతుంది, బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఎవరికైతే ఈ అమౌంట్ లిమిట్ చూపించిందో కింద మీకు ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. తర్వాత పేజ్‌లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు సమ్మరీ అని చెప్పి మీరు తీసుకున్న ఈఎంఐ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. ఫీజెస్, ట్రాన్సాక్షన్ లిమిట్ అవన్నీ కూడా. అక్కడ మనకి డీటెయిల్స్‌లో చూసుకుంటే టోటల్ లోన్ లిమిట్ వచ్చి 1,35,000 నాకు వచ్చింది. మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు ఎంత వచ్చిందో చూపిస్తారు. కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్. ఇదేంటంటే ఇది అందరికీ ఉండకపోవచ్చు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇదేంటంటే నాకు 1,35,000 వచ్చింది కదా! దాంట్లో నేను ఫస్ట్ టైం మొదటిసారి ఈ కార్డ్ యూజ్ చేసుకొని ఎక్కడ పేమెంట్ చేసినా మాక్సిమం 50,000 వరకు మాత్రమే యూజ్ చేయగలను. సో
తర్వాత ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ నేను ఏమైనా కొనాలనుకుంటే అప్పుడు ఫుల్ 1,35,000 వరకు కూడా నేను యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ని ఈఎంఐలో కొనుక్కోవచ్చు. సో ఇది లిమిట్ అనేది అందరికి ఉండకపోవచ్చు. సో చెక్ చేసుకోండి ఈ పేజ్లోనే ముందుగా. తర్వాత కింద వన్ టైం జాయినింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి కార్డ్ ఫీజ్ కామన్ 530 రూపీస్, అది అందరూ పే చేయాలి. కింద కన్వీనియంట్ ఫీజ్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండడం లేదు, చూసుకోండి. అది 69 రూపీస్ ఎంతో ఉంటుంది. అది లేకపోతే పర్వాలేదు. అది ఉంటే మీరు టోటల్గా 590 రూపీస్ అరౌండ్ పే చేయాల్సి ఉంటుంది కార్డ్ తీసుకోవడం కోసం. అది లేని వాళ్ళు 530 రూపీస్ పే చేసి మీరు కార్డ్ తీసుకోవచ్చు. ఇదైతే అందరికీ ఉంటుంది. ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా, ఆన్లైన్లో తీసుకోవాలన్నా కామన్. అది ఒకసారి మాత్రమే పే చేస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే పే చేయరు, గుర్తుపెట్టుకోండి. కింద మీకు ఇన్స్టా కార్డ్ క్యాన్ బి యూజ్డ్ అట్ లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని చెప్పి మీరు తీసుకున్న ఈఎంఐ కార్డ్ ఏ స్టోర్స్లో వర్క్ అవుతుంది, ఎక్కడ మీరు యూజ్ చేసుకోవాలని డీటెయిల్గా మెన్షన్ చేశారు. కింద మనకి ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్ స్టోర్స్ అని ఉంది. అంటే మనకి బజాజ్ ఈఎంఐ మనకి చాలా స్టోర్స్లో అవైలబుల్గా ఉంది. మొబైల్ షాప్స్ అయినా, షాపింగ్ అయినా, లేదంటే ఎలక్ట్రానిక్స్ అయినా, సో మనకి ఫర్నిచర్ అయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు బజాజ్ ఈఎంఐ నెట్వర్క్ అంటే బజాజ్ ఈఎంఐ కూడా ఆప్షన్ ఉందా లేదని అడగని సరిపోతుంది. ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో మీరు ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు అక్కడ. సో చాలా ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది అట్ ప్రజెంట్. అండ్ కింద మీకు బజాజ్ మాల్. సో మనకి బజాజ్ ఫిన్సర్వ్ అని ఒక యాప్ అయితే ఉంది. దాంట్లో బజాజ్ మాల్ అని ఒక కేటగిరీ ఉంది. దాంట్లో మనకి అన్ని ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వాటిలో మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు ఈ యొక్క కార్డ్ యూజ్ చేసుకొని. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. కింద మనకి లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్. సో ఇందులో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మీరు ఆన్లైన్ అంటే అవన్నీ ఆన్లైన్ స్టోర్స్ ఇవి. దీంట్లో మీకు బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు ఈఎంఐలో. కింద మెన్షన్ చేశారు సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్. అంటే మీరు కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే చేసుకోవాలి, లేదా బజాజ్ మాల్ కేటగిరీలో మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుందో ఆ ప్రొడక్ట్ వాల్యూతో సంబంధం లేకుండా సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఆన్లైన్లో ఈ కార్డుతో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇప్పుడు కార్డు తీసుకున్న వెంటనే మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం ఆఫ్లైన్లో మాత్రమే కొనుక్కోవాలి. అదే ఇక్కడ మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది కార్డ్ తీసుకోవడానికి. లేదు ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు వద్దు, మాకు అవసరం లేదనుకుంటే బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ సెలెక్ట్ చేశాను. పే నౌ మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ యాప్స్ లిస్ట్ వస్తుంది మీ ఫోన్లోవి. దాన్ని ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ కంప్లీట్ చేయండి. మీకు ఆ యూపీఐ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ చూపిస్తుంది. కార్డ్ డీటెయిల్స్, ఇష్యూ డేటు. కింద మీకు ఈ మ్యాండేట్ నాట్ రిజిస్టర్డ్ ఉంది. ఇదేంటంటే మీరు ఇప్పుడు ఈఎంఐ కార్డ్ తీసుకుంటున్నారు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత ఈఎంఐ ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి కాబట్టి తిరిగి అది ఏ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవ్వాలో పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. దానికోసం యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, సో నేమ్ అవన్నీ ఎంటర్ చేసుకోండి. కింద సేవింగ్స్ కరెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు ఈ మ్యాండేట్ సంబంధించిన పర్మిషన్స్ వస్తే అవన్నీ చూసుకొని పర్మిషన్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అని అయితే వస్తుంది. ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ పేజ్లో ఈ మ్యాండేట్ సక్సెస్ అని వస్తుంది. కింద మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది అండ్ డేట్ చూపిస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇప్పుడు మీ యొక్క ఈఎంఐ కార్డ్ టోటల్గా యాక్టివేట్ అయిపోయినట్టే. సో కింద మీకు కార్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది, యాక్టివేట్ అని ఉంటుంది, అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డు మీరు తీసుకున్నారు, దాన్ని మేనేజ్ చేయాలన్నా, దాని డీటెయిల్స్ చెక్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్స్ కానీ ఈఎంఐ కానీ చూసుకోవాలనుకుంటే మనకు ఒక యాప్ అయితే యూజ్ అవుతుంది. అదే మనకి బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత అక్కడ మీకు యాప్లో ఏదైతే మొబైల్ నెంబర్తో బజాజ్ ఈఎంఐ కార్డు తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో దాంట్లో లాగిన్ అవ్వండి. అక్కడ బజాజ్ ఈఎంఐ కార్డు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఏదైతే కార్డు ఇప్పుడు తీసుకున్నారో దాని డీటెయిల్స్ అని అక్కడ చెక్ చేసుకోవచ్చు. కార్డ్ డీటెయిల్స్ కానీ అండ్ అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ కానీ, ఈఎంఐస్ కానీ అవన్నీ అక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ అనేది మీకు ఫిజికల్ కార్డ్ ఇంటికి రాదు, వర్చువల్ కార్డ్ ఇది మీకు యాప్లో చూపిస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మాత్రమే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు దీంతో పేమెంట్ చేయాలంటే ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ని మీరు డైరెక్ట్గా ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది. ఆఫ్లైన్లో మీరు పేమెంట్ చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు లిమిట్ చెక్ చేసుకుని మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళు పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. పర్సనల్ లోన్స్ గురించి, సేవింగ్స్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు ఏది అవసరం వస్తే దానికైతే ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.